అనేక విషయాలు మీరు తెలియచేసినందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక. సో, విషయాలు గుర్తుంచుకోవాలి. మనము ఈ లోకంలో జీవించినటువంటి విధానం బట్టి ఈ యొక్క రక్షణలో ఉన్నటువంటి నిశ్చయత మనం తెలియకోకుండా ఉన్నట్లయితే మనకి ఏ రీతి కూడా ఉపయోగం ఉండదు. సో, నేను మీకు మరొక కోణంలో కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. ఏమిటంటే వాక్యం సెలవిస్తుంటున్నది యెషయా గ్రంథము 61 అధ్యాయము మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు మనకందరికి కూడా ఒక రక్షణ ఇచ్చాడు. మనలందరినీ కూడా విమోచించాడు. దేవుడు మనలందరినీ కూడా అభిషేకించాడు. సో, ఇదివరకు కూడా మనం అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. వాట్ ఈస్ వాట్ అన్న రీతిగా. ఆ సంతోషాన్ని మనం పొందుకున్న తర్వాత ప్రజలందరికీ అని వాక్యం సెలవిస్తుంటున్నది. ప్రజలందరికీ కూడా కొరకు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో జన్మించుంటున్నారు. అయితే ఆయనకున్నటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి నీవు నేను మనము సంతోషిస్తుంటున్నాం. దెన్ మన కుటుంబస్తులు కావచ్చు, లేకుంటే మన గ్రామం కావచ్చు, మన పట్టణం కావచ్చు, లేకుంటే మనకున్నటువంటి ఈ యొక్క రకరకాలైనటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా, ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా కావచ్చు, ప్రభు సన్నిధిలో గుర్తుంచుకోవాలి. ఎలా వారు మరి రక్షింపబడతారు, ఆ సంతోషకరమైనటువంటి యొక్క ఆ సన్నిధిలో ఎలా ముందుకు వెళ్తారని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు ఒక ఉద్దేశంతో మనల్నందరినీ కూడా రక్షించుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. చూడండి వాక్యము యెషయా గ్రంథము తెలియజేస్తున్న రీతిగా 61 అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే, అందరూ కూడా తెలియచేయండి. చదవండి వీలున్నవారు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఒక్క నిమిషం అక్క. సో, ప్రభువు యెహోవా ఆత్మ, ప్రభువు యెహోవా సన్నిధి, ప్రభువు యెహోవా సువార్త అనేటువంటిది మన మధ్యకు వచ్చి ఉంటున్నది. చదవండి అక్క. ఎందుకు దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, రక్షించుకున్న తర్వాత మన బాధ్యత ఏమై ఉంటున్నదని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. అక్క చదువుతుంటారు, రిమైనింగ్ పర్సన్స్ అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని ఆ వర్సెస్ని మరి నోట్ చేసుకొని మరి ఆ మైండ్లో గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. చదవండి అక్క. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. అందరూ చెప్పండి, ప్రభువగు యెహోవా ఆత్మ నాలో ఉంటున్నది. సే ఎవ్రీవన్, ప్రభువగు యెహోవా ఆత్మ నాలో ఉంటున్నది. అందరూ కూడా చెప్పండి వీలున్నవారు. ప్రభువగు యెహోవా ఆత్మ నాలో ఉంటున్నది. ఆమేన్. నాలో ఉంటున్నది. దేవుడు ఎందుకు మనం వెలిగించాడు, ఎందుకు రక్షించాడని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ వర్సెస్ లో ఉన్న వాక్యాన్ని మనం చూస్తే, చదవండి ఇప్పుడు ఈ సమయంలో. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వర్సెస్ ని చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దీనులకు సువార్త మనం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. అక్కడ నన్ను అన్న దగ్గర మీ పేరు ఉంచుకోండి. నలిగిన హృదయం గల వారికి దృఢపరచుటకును, చెరలో ఉన్నటువంటి వారికి విడుదలను, బంధింపబడినటువంటి వారికి విముక్తి ప్రకటించుటకు దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆ యొక్క తన ఆత్మ ద్వారా నింపి ఉన్నాడన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఐ మీన్ క్రీస్తు మన కొరకు జన్మించి ఈ లోకంలో ఉండి మనమే ఆయన యొక్క సన్నిధిలో మనం గుర్తుంచుకోవాలి. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్న రీతిగా మనం క్రీస్తుకు ఆలయమై ఉన్న రీతిగా మనం గుర్తుంచుకోవాలి. రియల్గా నేను ప్రారంభ దినాల్లో ఆ దేవుని తెలుసుకోక ముందు ఆ లోకంలో రకరకాలైనటువంటి పరిస్థితుల్లో, రకరకాలైనటువంటి విగ్రహారాధనలో నేను ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఎక్కడ కూడా నాకు సంతోషం లేదు. కానీ ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే నేను దేవుని సన్నిధిలో వచ్చానో, రక్షణ పొందాను, మారుమనసు పొందాను, బాప్టిజం తీసుకున్నాను, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డాను, ప్రతిరోజు కూడా నాకు క్రిస్మసే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు కూడా పండగే మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. ప్రభు సన్నిధిలో మనమందరం కూడా దినములను, సంవత్సరాలని, రోజులను ఆచరించే వారంగా ఉండకూడదు. కానీ ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో సంతోషించే వారంగా ఉండాలి. ఈ యొక్క రక్షణలో ఉన్నటువంటి ఈ యొక్క మాధుర్యాన్ని మనం పొందుకునేటువంటి వారమై ఉండాలి. ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి, దేవుడు మన పట్ల ఉన్నటువంటి ప్రణాళికను మనం నెరవేర్చడానికి ఏంటంటే, ఎక్కడెక్కడైతే మన చుట్టూ ఉన్నటువంటి వారు దీనులుగా ఉంటున్నారో, ఐ మీన్ ఉన్నటువంటి విధానం బట్టి వారికందరికీ కూడా సువార్త మనం ప్రకటించే వారంగా మనం ఉండాలి. అందుకే దేవుడు మనలందరినీ కూడా నియమించుకున్నాడని మనం గుర్తుంచుకోవాలి. చాలామంది రకరకాలుగా చెప్తారు, నాకు ఈ లోకంలో లేకుంటే నేను ఎందుకు ఈ లోకంలో జన్మించాను, ఎందుకు నాకు ఇంత కష్టాలు, ఎందుకు ఇలా కష్టపడుతున్నాను, ఎందుకు ఈ స్టడీస్లో ఇంత కష్టపడుతున్నాను, ఎందుకు ఈ జాబ్లో ఇంత కష్టపడుతుంటున్నాను.
లేకుంటే ఎందుకు నాకు ఇటువంటి పరిస్థితులు గుండా నేను ఫ్యామిలీలో నేను ఇలా ముందుకెళ్తుంటున్నాను. ఈ స్ట్రగుల్స్ నేను ఎందుకు ఇలా బేర్ చేస్తుంటున్నాను. ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, లేకుంటే పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఫిజికల్ పరంగా కావచ్చు, లేకుంటే నేను ఇలా ఉండాలనుకుంటున్నాను. ఎందుకు ఇలా ఉండలేకపోతున్నానన్న విషయాన్ని బట్టి ఉన్నటువంటి యొక్క స్టేటస్ పరంగా కావచ్చు, అన్ని విషయాలు కూడా ఇలా చింతిస్తా ఉంటారు అనేక మంది. బట్ గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో మనం క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారమైతే పైనున్నటువంటి వాటిని వెదకాలని వాక్యం సెలవిస్తుంటున్నది. సో, ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఒక నామకార్థ క్రైస్తవత్వంలో నుంచి మనము బయటికి వస్తూ, అట్ ది సేమ్ టైమ్ బయటికి వచ్చి, ఎవరైతే మన కంటి ముందు కనిపిస్తూ ఉంటారో, ఒక నామకార్థమైనటువంటి భక్తి జీవితం కలిగి జీవిస్తున్నటువంటి వారిలో నుంచి, ఒక శ్రేష్టమైనటువంటి కృపా సన్నిధిని అదే రీతిగా క్రీస్తు ఏమైంటున్నాడో వారికి తెలియచేసి, అనేక మందిని ఆశ్చర్యకరమైనటువంటి యొక్క వెలుగులోనికి నడిపించి, ఆ సంతోషం ఏమైంటున్నదో, ఆ రక్షణలో ఉన్నటువంటి సంతోషం ఏమైంటున్నదో వాటిని మనం తెలుసుకోవాలి. సో, ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. మనము జస్ట్ ఇది మెసేజ్ కాబట్టి మీకు కొన్ని విషయాలు మాత్రం తెలియచేస్తున్నాను. తర్వాత మనకు రక్షణ శాస్త్రం అనేటువంటి ఒక టాపిక్ ఉంటున్నది. ఆ యొక్క స్టడీస్‌లో మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్తాం. వాట్ ఈజ్ సాల్వేషన్? మనం ఆ రక్షణ అంటే ఏంటి? ఆ రక్షణలో ఉన్నటువంటి మాధుర్యం ఏంటి? ఎలా మనం రక్షింపబడతాం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో, ఈరోజు మీకందరికి కూడా మరొక ప్రశ్న ఏస్తుంటున్నాను. ఏంటంటే, లూదియా దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి దేవుని సన్నిధికి వెళ్ళింది. యాక్చువల్లీ ఈ విషయాలన్నీ కూడా నేను మాట్లాడడానికి లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిస్తున్న విషయాలను నేను ఆహ్, తిరిగి మీకు ఈ వేలో మీకు తీసుకెళ్ళడానికి దేవుడు లీడ్ చేస్తున్నాడు. అందు నిమిత్తమై నేను మాట్లాడుతుంటున్నాను. నేను మాట్లాడాలనుకున్న విషయాలు వేరు. బట్ దేవుడు మాట్లాడిస్తున్నటువంటి విషయాలు వేరు. బట్ ఇక్కడ గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో లూదియా ఆశపడింది ఏందంటే దేవుని సన్నిధిని చూడాలని. మనకు అన్ని కన్వీనియన్స్ ఉంటాయి. చర్చెస్ దగ్గర ఉంటాయి. పరిచర్య లేకుంటే దేవుని యొక్క వాక్యము, బైబిల్, సో దేవుని యొక్క ప్రెజెన్స్ ఎవ్రీథింగ్ నియర్ టు అస్. సో మనకి సమీపంగా ఉంటాయి. బట్ ఆమె జీవితంలో మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఊరి గవిని యొద్దకు వెళ్ళి అక్కడ దేవుని సన్నిధి జరుగుతున్నదని తను అనుకొని ఏందంటే వెతకడం ప్రారంభించింది. దేవుని సన్నిధికెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆమె వాక్యం వినడానికి ఇష్టపడింది. విన్న తర్వాత దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. తెరిచిన తర్వాత ఆమె రక్షింపబడింది. రక్షింపబడినటువంటి ఆమె కుటుంబాన్ని రక్షించుకునింది. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే దేవుని సన్నిధి ఆశపడింది. ఆశపడి ఇంట్లోనే కూర్చోలేదు కానీ వెతకడం ప్రారంభించింది. ఎక్కడ? ఊరి గవిని ఎదుట దేవుని యొక్క సన్నిధిలో అక్కడ వాక్యం ఎత్తబడుతుందని తను గ్రహించింది. గ్రహించిన తర్వాత అక్కడికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏందంటే దేవుడు ఆమెతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆమె హృదయం తెరవబడింది. ఆమె హృదయం తెరవబడిన తర్వాత ఆమె కుటుంబస్తులు కూడా రక్షింపబడ్డారు. ఆమె రక్షింపబడింది. ఆమె కుటుంబస్తులు కూడా రక్షింపబడ్డారు. టుడే మనందరినీ కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రభు సన్నిధిలో. దేవుడు సన్నిధిలో ఆశ మనకుంటే సరిపోదు కానీ దేవుని సన్నిధికి వెళ్ళే వారంగా ఉండాలి. వెళ్ళే వారంగా ఉంటే సరిపోదు కానీ దేవుడు మాట్లాడేటువంటి విషయాలను ఏంటంటే విని వాటిని గ్రహించే స్థితిలో మనం ఉండాలి. గ్రహించే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మన హృదయం తెరవబడుతుంది. మనం రక్షింపబడతాం. మనం రక్షింపబడిన తర్వాత మనం సైలెంట్‌గా ఉండడం కాదు గానీ, మన కుటుంబస్తులను కూడా మనము రక్షించుకుంటాం. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీతిమంతుని బట్టి పట్టణం ఆశీర్వదించబడతది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అందరూ కూడా చెప్పండి, నేను నీతిమంతుణ్ణి. అందరూ కూడా చెప్పండి, మీకై మీరు చెప్పుకోనండి ప్రభు సన్నిధిలో. అందరూ కూడా చెప్పండి, నేను నీతిమంతుణ్ణి. గట్టిగా చెప్పుకోవాలి. మీకు మీరు చెప్పుకోవాలి. మీ ప్రక్కన ఉంటే గన మీ ప్రక్క వారు కూడా చెప్పండి, నేను నీతిమంతుణ్ణి, నీతిమంతుణ్ణి అని చెప్పండి. నీతిమంతురాలని చెప్పుకోండి మీరు స్త్రీలైతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుని బట్టి, ఒక నీతిమంతుని బట్టి ఏ రీతిగా అయితే కుటుంబం అంతా కూడా, ఆ పట్టణం అంతా కూడా కాపాడబడుతుందో, అట్ ది సేమ్ టైం నిన్ను బట్టి, నీవు క్రీస్తులో నిలబడుతున్నటువంటి విధానం బట్టి, నీవు పొందిన రక్షణను బట్టి, రక్షించబడినటువంటి విధానం బట్టి ఏందంటే మనల్ని బట్టి కుటుంబం అంతా కూడా ప్రభు సన్నిధిలో ఏందంటే ఆశీర్వదించబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! నేనెప్పుడు ఇలా చెప్పుకుంటాను ఏంటంటే, నేను ఆశీర్వదించబడ్డాను. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను ఉంచాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మనం కూడా చెప్పుకోవాలి ఆ రీతిగా. ప్రభువా నన్ను ఆశీర్వదించు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచు ప్రభువా. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచు ప్రభువా. ఎందుకంటే పితరులకు దేవుడు వాగ్దానాలు చేశాడు.
ఏందంటే జనములు నీ యొద్దకు వచ్చెదరు, నీ వెలుగు క్రిందికి వచ్చెదరని. ఈరోజు మనం కూడా గుర్తుంచుకోవాలి. ఒక మూల స్తంభముగా ఉండి ప్రభు సన్నిధిలో ఒక్క మోషే లక్షల మందిని ప్రభు సన్నిధికి నడిపించాడండి. ఈరోజు మనం కూడా ప్రభు సన్నిధిలో ఒక ఆశ మనకు కూడా ఉండాలి. ఆశ మాత్రం ఉంటే సరిపోదు కానీ వెళ్ళగలగాలి. ఎక్కడైతే ప్రెజెన్స్ అయితే ఉంటున్నదో అక్కడికి. వెళ్తే మాత్రం సరిపోదు కానీ దేవుడు మాట్లాడేటువంటి మాటకు చెవి యొగ్గాలి. వింటే మాత్రం సరిపోదు గానీ, ఆ వాక్కు ప్రకారం జీవించడానికి ఇష్టపడాలి. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ఇవన్నీ క్రియలు మనం చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఏందంటే, దేవుడు మనలందరినీ కూడా అనుకున్న వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైనటువంటి మేలు చేత తృప్తిపరచు దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం కాబట్టి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఒక మోషే ద్వారా లక్షల మంది ప్రభు సన్నిధిలో రక్షింపబడినప్పుడు ఒక్క మీ ద్వారా మన కుటుంబాలు రక్షణలోనికి నడిపించుకోలేమా? ఒక కుటుంబము మరి అనేక కుటుంబాలని కట్టినప్పుడు మన కుటుంబాన్ని మనం కట్టుకోలేమా ఆత్మీయంగా? ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. నీవు రక్షింపబడ్డావు. ఈరోజు నీ అకౌంట్‌లో ఎన్ని ఆత్మలుంటున్నాయి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీకు అందరికి కూడా నేను తెలియచేస్తున్నాను. ఏంటంటే, ఈరోజు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవార్తనమని తెలియజేసే ఆ మాట ఉంటుందనే కానీ క్రైస్తవులైనటువంటి మనం చదువుతున్నామే కానీ, ప్రజలందరికీ కూడా రియల్‌గా అది శుభవర్తమానంగా ఉంటున్నదా? సంతోషకరమైనటువంటి వర్తమానంగా ఉంటున్నదా? కానీ క్రైస్తవులు మాత్రమే ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఈ వాక్యాన్ని ధ్యానించుకొని, పండగ చేసుకొని వెళ్ళిపోతుంటున్నామా? ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ప్రజలందరికీ కూడా ఆ సంతోషం. ఏంటి ఆ సంతోషం? పాపాల నుంచి విడిపించేటువంటి సంతోషం. రక్షణలోనికి నడిపించేటువంటి సంతోషం. శ్రమల నుంచి విడిపించేటువంటి సంతోషం. శాపాల నుంచి విడిపించేటువంటి సంతోషం. వీటన్నిటిని బట్టి గుర్తుంచుకోవాలి. నరకం నుంచి విడిపించేటువంటి సంతోషం ప్రజలందరికీ కూడా దేవుడిచ్చినటువంటి గొప్ప కృప అయుంటున్నది. అయితే ఆ సంతోషాన్ని మనం కూడా పొందుకొని ఉంటున్నాం. అయితే మనం కూడా ప్రభు కొరకు ప్రయాసపడాలి. ప్రభు సన్నిధిలో గుర్తుంచుకోవాలి. ఈరోజు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతున్నదో నాకు తెలియదు. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతున్నదో మీకు తెలీదు. బట్ దేవుని సన్నిధిలో గుర్తుంచుకోవాలి. వాక్యం సెలవిస్తుంటున్నది. ప్రభువు సన్నిధిలో దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటది. బుద్ధిమంతులైతే అని వాక్యం సెలవిస్తుంటున్నది. రియల్‌గా మనం రక్షింపబడి ప్రభు కొరకు జీవిస్తున్నామన్న విషయానికి వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఏందంటే, రక్షింపబడినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా క్రమంగా దేవుని సన్నిధికి వెళ్తాడు. రక్షింపబడినటువంటి వ్యక్తి క్రమంగా దేవుని సన్నిధిలో ఆనందిస్తాడు. రక్షింపబడినటువంటి వ్యక్తి అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక జీవిస్తాడు. ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయితే ప్రభు సన్నిధిలో గుర్తుంచుకోవాలి. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి రక్షింపబడినటువంటి వ్యక్తి. తను అలానే ఉండడు కానీ తన వారి కోసము, తన కుటుంబస్తుల కొరకు ప్రార్థన చేస్తాడు. వారి గ్రామం కొరకు, వారి పట్టణం కొరకు ప్రార్థన చేస్తాడు. మిమ్మల్ని అందరినీ కూడా నేను మరొకసారి ఒక ప్రశ్న వేయాలని నేను అనుకుంటున్నాను. యెస్టర్‌డే మనం నేర్చుకుంటూ వచ్చాం. రోదించేటువంటి వారంగా మనం ఉండాలి ప్రార్థనలో. ఒక ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. నా విషయానికి వచ్చినట్లయితే నేను జస్ట్ మీకు తెలియచేస్తున్నాను క్రీస్తులో ఉన్నటువంటి సత్యమును బట్టి. నా కుటుంబం కొరకు దాదాపు 2 సంవత్సరాలు నేను ఏడ్చాను ప్రభు సన్నిధిలో. నార్మల్‌గా ఏడవలేదు ప్రభు సన్నిధిలో. ప్రభా నన్ను రక్షించుకున్నావు ప్రభా. ఇదిగో నా కుటుంబం నరకానికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు ప్రభా. నా కుటుంబాన్ని రక్షించు. అలాని మనం ఏడుస్తేనే దేవుడు జవాబిస్తాడని కాదు కానీ, నాకున్న బాధను దేవుని సన్నిధిలో అలా వ్యక్తపరుచుకున్నాను ప్రభు సన్నిధిలో. దేవుడు ఆశ్చర్యకారుడు కాబట్టి ఆశ్చర్య కార్యములు జరిగించి కుటుంబంలో అందరికీ కూడా దేవుడు రక్షణలోనికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు యేసునందున్న ప్రయాస వ్యర్థమైపోదు. మీరు చేసేటువంటి ప్రార్థన, మీరు చదివేటువంటి వాక్యము, మీరు అనుభవించేటువంటి దేవుని యొక్క సన్నిధి, వింటున్నటువంటి వాక్యం ఏది కూడా వ్యర్థమైపోదు. గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ఏది కూడా వ్యర్థమైపోదు. డెఫినెట్లీ ఖచ్చితంగా ఒకరోజు ఆ ప్రతిఫలం అనేటువంటిది మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే విశ్వాసం కలిగేటువంటి వ్యక్తి. విశ్వాసం అనగా ఏంటి? నిరీక్షింపబడినటువంటి వాటి యొక్క నిజ స్వరూపమైనది. అనగా ఆ 12వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే ప్రభు సన్నిధిలో విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. అదృశ్యమైన ఉన్నవాటి రుజువు ఉన్నదని అక్కడ వాక్యంలో ఉంటది. అంటే లేని వాటివి ఉన్నట్లుగా ఊహించుకొని విశ్వాసంలో బ్రతకడమే క్రైస్తవత్వం. పరలోకాన్ని ఎవరు కూడా చూడలేదు. దేవుణ్ణి ఎవరు కూడా చూడలేదు. అయితే ఉన్నది అని విశ్వసించి, దేవుడు ఉన్నాడని గ్రహించి, దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడో గ్రహించగలిగినటువంటి మనస్సు మనకున్నట్లయితే మనం పరమునకు చేర్చబడతాం. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. మరొకసారి మీకు తెలియజేస్తున్నాను.
మనమందరం కూడా మన కుటుంబాలను రక్షించుకోవాలి. మన కళ్ళ ముందర ఎంతో మంది ఉంటున్నారు. ప్రజలందరికీ శుభవర్తమానం అది. బట్ ప్రతి సంవత్సరం కూడా ఆ వాక్యాన్ని చదువుతున్నాం. ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు ఈ వాక్యం బట్టి. అన్యులందరూ కూడా సంతోషిస్తున్నారు ఈ వాక్యం బట్టి. రక్షణలోనికి వచ్చిన వారు మాత్రమే సంతోషిస్తుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజలందరి కొరకు దేవుడు ఆల్రెడీ ఏం చేశాడు? ఈ లోకంలో జన్మించాడు. మనం నమ్మినా నమ్మకపోయినా జన్మించాడు. ఆయన ప్రజలందరి కొరకు మరణించాడు. ప్రజలందరి కొరకు కూడా పునరుత్థానుడయ్యాడు. దాన్ని అర్థం చేసుకున్న వారికి మాత్రమే అర్థమవుతది. అయితే ప్రభు సన్నిధిలో గుర్తుంచుకోవాలి. ఆ ప్రజలందరూ కూడా సంతోషించాలంటే నీవు, నేను, మనమందరం కూడా ప్రభు కొరకు జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. టు బి ఫ్రామ్‌గా మనం అర్థం చేసుకున్నట్లయితే మీకు ఒక ప్రశ్న అడిగినప్పుడు ఖచ్చితంగా మీరు జవాబు తెలియజేస్తారు. ప్రభు కొరకు ఎంతమంది జీవించాలనుకున్నప్పుడు నేనని మీరు తెలియజేస్తారు. వెరీ గుడ్. వాటిని అన్ని విషయాల్లో కూడా నేను సంతోషిస్తాను. అయితే ఎలా జీవించాలి అన్న విషయం ఒక క్వెషన్ మార్క్. ఎలా ప్రభు సన్నిధిని ఎస్టాబ్లిష్ చేయాలి? ఎలా దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఒక ప్రశ్న వేస్తుంటున్నాను. మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటున్నదనేది ఇంపార్టెంట్ కాదు, కానీ మన అకౌంట్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సునీత అక్క ఉంటున్నారు, సహోదరి కీర్తి ఉంటున్నది, సహోదరి ప్రసన్న సిస్టర్ ఉంటున్నారు, సహోదరుడు కిరణ్ ఉంటున్నారు, సహోదరి దీవెనమ్మ ఉంటున్నది, ఇంక్లూడింగ్ మీ, నేను ఉంటున్నాను, సహోదరుడు మనీష్ కుమార్ ఉంటున్నాడు, సహోదరి కృపా అక్క ఉంటున్నారు, సహోదరి సుగుణ అక్క గారు ఉంటున్నారు. మనందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రక్షింపబడినటువంటి మొదలుకొని క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటువంటి మనము, అదే రీతిగా ఈ యొక్క వాక్యం ఉంటున్నటువంటి మనందరం కూడా గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో మన అకౌంట్స్‌లో ఎన్ని ఆత్మలు ఉంటున్నాయనేది మనం గ్రహించాలి ప్రభు సన్నిధిలో. మనం ప్రశ్నించుకుందాం. నాకేం సంబంధం లేని రక్షించబడ్డాను, నాకు సంతోషంగా ఉంటున్నాను, నరకం నుంచి తప్పింపబడ్డాను అని మనకై మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కలిగి మనం ఉంటున్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఒక టెర్రరిస్ట్ ఏం చేస్తాడంటే వాడు చనిపోయినా కూడా పర్లేదు, కానీ అనేక మంది చంపేయాలని ఒక ఆశ కలిగి ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు గారు ఊరికే అనలేదు, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం అని ఊరికే చెప్పలేదు, కానీ ప్రభు కొరకు ఎన్నో 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 నిందలు, అవమానాలు అనుభవించినట్లుగా మనం చూస్తాం. ఈ లోకంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏదో ప్రభు కొరకు వాడబడ్డం అన్ని కూడా అరేంజ్మెంట్స్ చేసిన తర్వాత మైక్ పట్టుకొని పాట పాడడం కాదు. అన్ని అరేంజ్మెంట్స్ అయిన తర్వాత మైక్ పట్టుకొని వర్షిప్ చేసినంత మాత్రాన కాదు. అన్ని అరేంజ్మెంట్స్ అన్ని కూడా అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు క్రైస్తవుల మధ్య వెళ్ళి పరిచర్య చేయడం ఇవన్నీ కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ గుర్తుంచుకోవాలి, మన చుట్టూ ఉన్నటువంటి నశించిపోయేటువంటి ఆత్మలు ఒక్కసారి మనం ఉన్న ప్లేస్లోంచి ఒక్కసారి బయటకు వెళ్ళి చూస్తే, లేకుంటే మనం ఉన్నటువంటి స్థితిలోంచి మన ఫ్రెండ్స్ సర్కిల్ మనం చూసినప్పుడు, మన రిలేటివ్స్ని మనం చూసినప్పుడు ఎంతమంది ఇంకా రక్షణ లేకుండా ఉంటున్నారు? వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రభు సన్నిధిలో. ఎందుకంటే మనం ప్రార్థించినప్పుడు దేవుడు జవాబు దయచేయి వాడేంటున్నాడు. అదే 59వ యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మొదటి వచనంలో, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తం కురుష కాలేదు, అదే రీతిగా విననేరక ఉంటున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు అన్న వాక్యాన్ని మనం చూస్తుంటున్నాం. మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన కూడా దేవుడు వింటాడు. చాలా మంది చెప్తుంటారు, దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు బ్రదర్, దట్స్ వై ఐఎమ్ నాట్ రిసీవ్డ్ రిజల్ట్ అంటా ఉంటారు. ఇట్స్ నాట్ కరెక్ట్. గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో దేవుడు ప్రతి ప్రార్థన కూడా ఆలకిస్తాడు. అట్ ద సేమ్ టైం దేవుడు హానికరమైనటువంటివి ఎప్పుడు కూడా మనకి ఇవ్వడు, కానీ మేలు కలవైనటువంటి వాటిని దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలో ఉంటది కదా, మన నిమిత్తం దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశాలన్నీ కూడా మేలుకరమైనటువంటివే కానీ కీడు కానీ హానికరమైనటువంటివి కాదు అని వాక్యం సెలవిస్తుంటున్నది. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. దేవుడు మనకు మేలే చేస్తాడు కానీ కీడు చేయడు, హాని చేయడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే మరొకసారి ఒక ప్రశ్న, ఎన్నో క్రిస్మస్లు వస్తా పోతా ఉంటాయి, ఆ రక్షణ మనం పొందుకున్నాం, మన అకౌంట్లో ఎన్ని ఆత్మలు ఉంటున్నాయో ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. ఇప్పుడు మీకు అందరికీ ఒక ప్రశ్న ఏంటంటే, మన చేతిలో డబ్బులు ఉన్నప్పుడు సంతోషం వేస్తుందా, డబ్బులు లేనప్పుడు సంతోషం వేస్తుందా? జ్ఞానంగా చెప్పకండి ఆన్సరు, బట్ వాస్తవంగా ఉన్న విషయాన్ని మీరు తెలియచేయండి. ఉన్నప్పుడే సంతోషం వస్తుంది. ఉన్నప్పుడు సంతోషం. వెరీ గుడ్. ఉన్నప్పుడే సంతోషిస్తారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉంటాడు, ఏంటంటే విశ్వాసం పైన నేను ఆధారపడుతున్నాను బ్రదర్, ఐ డోంట్ హ్యావ్ సింగిల్ ఎన్పీ ఇన్ మై ప్యాకెట్ అంటారు, ఐ డోంట్ హ్యావ్ సింగిల్ ఎన్పీ ఇన్ మై పర్స్ అంటారు.
వెరీ గుడ్. మంచిదే ఆధారపడ్డాం. దెన్ వాట్ అబౌట్ బ్యాంక్ బ్యాలెన్స్? జోబులో లేకపోవచ్చు, బట్ అకౌంట్‌లో ఉంటున్నాయి కదా! అది విశ్వాసం ఎలా అవుతది అని నేను తెలియజేస్తాను. బట్ ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే, అట్ ది సేమ్ టైమ్ ఎప్పుడైతే మనకు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు సంతోషిస్తామో, లేమి కలిగినప్పుడు ఎంత దుఃఖిస్తామో గుర్తుంచుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ నీవు, నేను, మనం కూడా దేవుడొచ్చిన ఉద్దేశ్యం మనకు తెలుసు. ఇక్కడున్న మీకందరికి కూడా ఎవరికీ తెలీదని కాదు. అందరికి కూడా తెలుసు. వై జీసస్ క్రైస్ట్ ఈ లోకంలో ఎందుకు జన్మించాడో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. తెలీదనుకున్నప్పుడు మనం గుర్తు చేసుకొని డిస్కస్ చేసుకోవచ్చు ఎన్ని విషయాలైనా కూడా. మనకందరికి కూడా తెలుసు. ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనకందరికి కూడా తెలుసు. ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలి. నరకమును ఖాళీ చేయి పరలోకాన్ని నింపాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ లోకంలో ఆయన జన్మించినట్లుగా మనం చూస్తా ఉంటాం. ఆయన జన్మలో పాపం లేదు. ఆయన జీవించినటువంటి విధానంలో కూడా పాపం లేదు. సో, ఆయన పాపం లేనటువంటి వ్యక్తిగా మనం ఈ లోకంలో జీవించినప్పుడు మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఉద్దేశం మనకు తెలుసు. మనం ఎందుకు వచ్చాం ఈ లోకాన్ని అన్న ఉద్దేశాన్ని మనం పరిపూర్ణంగా తెలుసుకున్నప్పుడే ఆ రోజే మనకు పండుగ అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో ఉంటది కదా! నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని అంటాడు. దేవుడు ఎందుకు మనల్ని కలగజేస్తున్నాడంటే ఫర్ హిస్ గ్లోరీ. ఈరోజు మనం గుర్తుంచుకోవాలి. స్టడీస్‌కి ప్రిఫరెన్స్ ఇస్తాం. అదే రీతిగా జాబ్స్‌కి ప్రిఫరెన్స్ ఇస్తాం. కుటుంబాలకు ప్రిఫరెన్స్ ఇస్తాం. అన్నిటికీ ప్రిఫరెన్స్ ఇస్తాం. దెన్ వాట్ అబౌట్ మినిస్ట్రీ? పరిచర్యకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాం? దేవుని సన్నిధికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాం? ప్రార్థనకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాం? వాక్యానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తుంటున్నాం? సేవకులకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తుంటున్నాం? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి కృపా సన్నిధిలో. మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా మనకి ఎంత పరిచర్య చేస్తున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. దేవునితో వ్యక్తిగతంగా మనకున్నటువంటి రిలేషన్‌షిప్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఫెలోషిప్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ దేవుని సన్నిధిలో. మేము ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవులం, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నాం అనేది కాదు. ఇదివరకు మనం నేర్చుకుంటూ వచ్చాం. మన బ్యాంక్‌లో బ్యాలెన్స్ అనేటువంటిది ఉన్నప్పుడు, లేకుంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎంత సంతోషిస్తామో మనము, అట్ ది సేమ్ టైమ్ ప్రభు సన్నిధిలో దేవుడు కూడా మనల్ని బట్టి సంతోషించాలంటే అనేక ఆత్మలు మనం రక్షించు వారమై మనము ముందుకెళ్ళాలి. ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా అనేక ఆత్మలను రక్షించే వారంగా ఉండాలి. ఈరోజు మనం చెక్ చేసుకుందాం మన బ్యాంక్ బ్యాలెన్స్. ఐ మీన్ క్రీస్తులో మనకున్నటువంటి ఆత్మలు నీ ద్వారా ఎంతమంది రక్షింపారు? పుట్టినది మొదలుకొని అనగా క్రీస్తులో పుట్టినది జన్మించినది మొదలుకొని ఈ రోజుటి వరకి ఎంతమందిని రక్షించాం మనము? ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. దేవుడు దినానికి 24 గంటలు ఇచ్చాడు. గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ఈ 24 గంటలను మనం ఎంత ప్రభు కొరకు సమయం కేటాయిస్తుంటున్నాం అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇలా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ మనం వెళ్ళిపోతే రకరకాలైనటువంటి ఈ యొక్క క్యాలిక్యులేషన్‌లో మనం ఎంతో మందిని రక్షించవచ్చు. బట్ గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. మీకెప్పుడు ఒక మాట చెప్తుంటాను. వారమంతా కూడా మీరు ప్రయాసపడినప్పుడు మన కెపాసిటీ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఒక పేతురు వాక్యం విన్న తర్వాత ఒక్క దినాన ఎంతమంది రక్షింపబడ్డారండి? ముగ్గురా? తెలియచేయండి. 3000 బ్రదర్. ఒక 5 మినిట్స్‌లో నేను క్లోజ్ చేస్తాను. ఆలస్యమైన ఓపికతో వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి. నేను మాట్లాడాలనుకున్న విషయాలు వేరు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తున్న విషయాలు వేరు. ప్రాక్టికల్‌గా మన జీవితాలకు అవసరమైనటువంటి ఈరోజు సబ్జెక్ట్ చెప్పాలనుకున్నాను. బట్ దేవుడు మెసేజ్ రూపంలో దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం మనం చూస్తే పేతురు తెలియచేస్తున్నారు ఏంటంటే, మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును కూడా యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందుడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఇంకనూ అనేక విధమైనటువంటి మాటలు మాట్లాడిన తర్వాత అక్కడ కింది వచనం 41వ వచనంలో రాయబడి ఉంటున్నది ఏంటంటే, కాబట్టి అతని వాక్యం అంగీకరించినటువంటి వారు బాప్టిజము పొందిరి. ఇంచుమించు ఏంటంటే ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. We know very well about this word. We heard so many times. We listened so many times. We discussed so many times. బట్ మనం గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో మనం కూడా మన మెసేజ్‌లు లేకుంటే మన వర్తమానాలు లేకుంటే మన వాక్యం విన్న తర్వాత ఎంతమంది రక్షణలోనికి వస్తుంటున్నారు ప్రభు సన్నిధిలోనికి. మన మాటలు విన్న తర్వాత ఎంతమంది రక్షణలోనికి వచ్చింటున్నారు. నేను ఎంతమందిని రక్షించావని క్వెషన్ వేస్తున్నాను కానీ మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన అకౌంట్స్‌లో నిల్ ఉంటుందా? లేకుంటే ఒక ఆత్మైనా ఉంటున్నదా? లేకుంటే కొన్ని ఆత్మలైనా ఉంటున్నాయా? ప్రారంభ దినాలని రక్షింపబడినప్పుడు నాకు ఒక ఆలోచన ఉండేది. ప్రభువా, నేను మరణించే వరకు కూడా ఒక మంచి బిలీవర్‌గా నేను వీళ్ళ కొరకు బ్రతకాలి ప్రభువా.
నీ కొరకు ఒక్క ఆత్మయైనా కూడా ప్రభా, ఇదిగో నేను పరలోకానికి రావాలి, నాతో పాటు ఒక్క ఆత్మని కూడా నేను పరలోకానికి తీసుకురావాలి ప్రభా అన్న ఆలోచనతో నేను ఉండేవాడిని. అలానే ప్రార్థన చేసేవాడిని. బట్ దేవుని యొక్క భారము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రేమను రుచి చూసిన తర్వాత నేను అలా ప్రార్థన చేయలేదు గానీ, ప్రభువా నా ద్వారా ప్రభువా నువ్వు ఎలా మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నావు? నన్ను వాడుకో ప్రభువా. నేను వాడబడడానికి నీ కొరకు సిద్ధంగా ఉంచున్నాను ప్రభువా. ఎలా అయినా కూడా మలుచుకో ప్రభువా. నేను నీ కొరకు ఎక్కడైనా కూడా నీ సన్నిధిలో వాడబడడానికి సిద్ధమే ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుంటాను. ఈరోజు ఏందంటే ఒక ఆత్మ కాదు గానీ నాకు ద్వారా ప్రభువా అనేక ఆత్మలు రక్షించు ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే, ఆత్మీయ స్థితిలో మనము అందరికి కూడా తెలుసు, చిన్నపిల్లలకి పుట్టినప్పుడు మరి ఆ యొక్క మదర్ ఫీడ్ ఇస్తారు. తర్వాత మనం చూస్తూ ఉంటాం సెర్లాక్ తినిపిస్తారు. తర్వాత చిన్న చిన్నగా గోరుముద్దలు తినిపించి మెత్తగా చేసి తర్వాత రైస్, తర్వాత బిర్యానీ వరకు కూడా వెళ్తారు ఒక స్టేజ్‌కి వచ్చినప్పుడు. మన స్పిరిచువాలిటీలో కూడా లెవెల్స్ ఉన్నాయి. ఇదే ఆత్మీయ జీవితం, లాస్ట్ ఇయర్ ఇదే ఆత్మీయ జీవితం, ఈ సంవత్సరం ఇదే ఆత్మీయ జీవితం ఉంటే వేర్ ఈస్ డెవలప్‌మెంట్? డెవలప్‌మెంట్ ఎక్కడ ఉంటది? ప్రతి ఇయర్ కూడా డెవలప్‌మెంట్ అనేది, ప్రతి రోజు కూడా డెవలప్‌మెంట్ అనేటువంటిది, ప్రతి మాసం కూడా డెవలప్‌మెంట్ అనేటువంటిది మనం గ్రహించాలి ప్రభు సన్నిధిలో. ఒక ప్రోగ్రెస్‌ని మనం చూస్తూ ఉంటాం. నా మార్క్స్ 10థ్ క్లాస్‌లో ఘోరంగొచ్చాయి. ఇంటర్మీడియేట్‌లో కొంచెం పర్లేదు, డిగ్రీలో పర్లేదు, ఎంఎస్‌కొచ్చినప్పుడు ఇంకా పర్లేదు. ఆ డి గ్రేడ్ నుంచి ఎక్కడికి ఏ గ్రేడ్‌కి రావడానికి నేను ముందుకెళ్ళాను. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే, అలా వెళ్ళినప్పుడే సాటిస్ఫాక్షన్ అనేటువంటిది వస్తది. అట్ ది సేమ్ టైమ్ ప్రభుత్వంలో గుర్తుంచుకోవాలి, మనం కూడా ఏందంటే స్పిరిచువాలిటీలో ముందుకెళ్ళాలి. ఒకప్పుడు యెరికో ఉన్నటువంటి ప్రాంతం, బట్ యెరూషలేములోనికి మనం ఎంటర్ అయ్యాం. మనం గుర్తుంచుకోవాలి, యెరూషలేము నుంచి తిరిగి యెరికోకొచ్చే వారంగా మనం ఉండకూడదు. కానీ యెరికోలో నుంచి యెరూషలేముకు ప్రయాణమై వెళ్ళిపోయినటువంటి స్థితిలో నుంచి, అనగా లోకంలో నుంచి, శాపంలో నుంచి, పాపంలో నుంచి, బంధకాల నుంచి, వీటన్నిటి నుంచి దేవుని వైపుకి వచ్చిన తర్వాత తిరిగి యెరికో అనేటువంటి ఈ లోకంలోనికి వెళ్ళిపోయే స్థితిలో మనం ఉండకూడదు. కానీ ప్రభు సన్నిధిలో గుర్తుంచుకోవాలి, యెరూషలేములో దేవుని మందిరములో మనం ఆనందించు వారముగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఆనందించు వారమై మనం ఉండాలి. సో ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. టుడే దేవుడు కొంతమందితో వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడాడు. కొన్ని వేస్ మీ యొక్క ఆలోచనలకు తెలియచేశాడు. నిజమే కదా! నేను ఎంతమందిని రక్షిస్తుంటున్నాను. రక్షింపబడినటువంటి నేను ప్రభు కొరకు ఏ రీతిగా ప్రయాసపడుతుంటున్నాను. చర్చ్‌కెళ్తే సరిపోతుందా? వాక్యం చదువుకుంటే సరిపోతుందా? ప్రార్థన చేసుకుంటే సరిపోతుందా? ఎంతమందికి సువార్త ప్రకటిస్తుంటున్నాం అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియచేస్తారు. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అంటాడు. ఈరోజు ప్రభు కొరకు మరణించేవారు, ప్రభు కొరకు నేను చనిపోయినా సరే దేవుని కొరకు జీవిస్తానటువంటి వారు ఎంతమంది ఉంటున్నారు లోకంలో? ఎంతమంది క్రైస్తవులుగా ఉంటున్నారు? ఎంతోమంది మిషనరీస్ ఈ లోకానికి వచ్చారు. భారతదేశానికి 52వ సంవత్సరాల్లో సువార్త వచ్చింది. ఇప్పటికి 2021లోనికి వచ్చాం మనం. ఆల్మోస్ట్ 1900 చిల్లర ఇయర్స్ అక్కడ కంప్లీట్ అయ్యి ఉంటున్నాయి. ఎంతమంది క్రైస్తవం ఉంటున్నది? ఎంత పర్సెంట్ క్రైస్తవం ఉంటున్నది? మనం గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. సో మనందరం కూడా ప్రయాసపడాలి ప్రభు కొరకు. మనల్ని, మన కుటుంబాలని ప్రభు కొరకు సిద్ధపరచుకోవాలి. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంటున్నది. కాబట్టి గుర్తుంచుకోవాలి, మనమందరం కూడా ఎత్తబడేటువంటి సంఘముగా, ఎత్తబడేటువంటి వారంగా, మన కుటుంబాలు కూడా ఎత్తబడేటువంటి స్థితిలో ఉండాలంటే ఆ సంతోషం ఏదైతే దేవుడు ఈ లోకానికి వచ్చింటున్నాడో ప్రజలందరికీ కూడా కలిగినటువంటి యొక్క సంతోషం, నీకు కలిగినటువంటి సంతోషం, మన కుటుంబానికి కలిగినటువంటి సంతోషం, సమాజానికి అనేకులను ప్రభు సన్నిధికి నడిపించి, అనేకులను ప్రభు కొరకు తీసుకొని, అనేకులు ప్రభు కొరకు సిద్ధపరిచినప్పుడు దేవుడు మనల్ని బట్టి కూడా సంతోషిస్తాడు. మనం ఆల్రెడీ సబ్జెక్ట్స్ నేర్చుకుంటూ వచ్చాం. బీమా తీర్పులో, అనగా దేవుడు మధ్యాకాశంలో దేవుడు మనకి ఇచ్చేటువంటి బహుమానాలు. ఈ లోకంలో ఎన్ని బంగ్లాలు కట్టుకున్నాం, ఎంత ఆస్తి సంపాదించుకున్నాం, ఎంత ఐశ్వర్యం కలిగి ఉంటున్నాం, నెవర్. దేవుడు ఎప్పుడు అడగడు ఇవన్నీ కూడా పరలోకంలో. బట్ ఒకటే అడుగుతాడు, నీ లోకానికి పంపించాను, నా ఉద్దేశాలు ఎన్ని నెరవేర్చావు బిడా? నా ఉద్దేశాలు ఎన్ని నెరవేర్చావు? నీ ఉద్దేశాలు ఎన్ని నెరవేర్చుకున్నావు? నా చిత్తాన్ని ఎంతవరకు చేసావు? నీ చిత్తాన్ని ఎంతవరకు జరిగించావు? దేవుడు అడుగుతాడు, ప్రశ్నిస్తాడు మనల్ని అందరినీ కూడా. ఈ లోకంలో గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో, మనుషుల కొరకు మనం జీవిస్తుంటున్నామా, లేకుంటే దేవుని కొరకు మనం జీవిస్తున్నామా? మనుషులను బట్టి మనం ముందుకెళ్తున్నాం, దేవుని చిత్తాన్ని బట్టి మనం ముందుకెళ్తున్నాం. అన్ని విషయాలు కూడా మనం గ్రహించు వారమే మనం ముందుకెళ్ళాలి. సో ఆయన యొక్క చిత్తంలో సమాధానం, సంతోషం, ఆరోగ్యము
మనం గ్రహించే వారంగా మనం ముందుకెళ్ళాలి. ఈరోజు ఒక్కటే మనం గుర్తుంచుకోవాలి ఏందంటే ప్రభు సన్నిధిలో నీవు నేను మనం అందరం కూడా రక్షింపబడ్డాం. మనందరం కూడా ప్రభు కొరకు జీవించినప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఈరోజు మీరు గుర్తుంచుకోండి ప్రభు సన్నిధిలో ఈరోజు డిసెంబర్ 19th. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 19th కందా ఎన్ని ఆత్మలు నీ అకౌంట్లు ఉంటున్నాయో చేసుకోవాలి. డెఫినెట్లీ నేను అడుగుతాను మిమ్మల్ని. నెక్స్ట్ ఇయర్ 3 క్రిస్మస్ సీజన్కి అంతా కూడా నేను మీకు ఒక ఛాలెంజ్గా చెప్తున్నాను. వారానికి ఒక్కరిని రక్షించినా కూడా ప్రభు సన్నిధిలో వారానికి ఒక్కరిని రక్షించినా కూడా మంత్కి 4 మెంబర్స్ని మీరు రక్షణలోనికి నడిపించవచ్చు. 4 into 12 ఎంత అండి? 12 నాలుగులు ఎంత? 48 బ్రదర్. ఎంతమంది? 48 మెంబర్స్. నీ ఒక్కరి ద్వారానే 48 మెంబర్స్ని ఒక ఇయర్కి దేవుని సన్నిధికి తీసుకురావచ్చు. ప్రయాసపడినట్లయితే జస్ట్ కెపాసిటీ, జస్ట్ మీకున్న కెపాసిటీ నేను చెప్పట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. 1 వీక్ అంతా కష్టపడితే ఒక ఆత్మ అన్న దొరకదా మనకి? 1 వీక్ అంతా కాదు, డబ్బులు అవసరమైన ఒక రోజులోనే మనం గాలిస్తాం, డబ్బులు అవసరతల్ని తీర్చుకుంటాం. మనకి ఏదైనా నీడ్స్ ఉంటే స్కూల్లో ఫీజు కట్టాలన్నా, కాలేజీలో ఫీజు కట్టాలన్నా, ఇంట్లో రైస్ అయిపోయినా, అవి కావాలన్నా ఇవి కావాలన్నా, ఏదైనా బట్టలు, డ్రెస్ ఏదైనా కూడా కావచ్చు, 1 డేలో మనం అవన్నీ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలానే ప్రభు కొరకు ఒక నెల రోజుల్లో నలుగురిని లేకుంటే వారానికి ఒక్కరు దొరకరు మనకి రక్షణలోనికి నడిపించడానికి, దేవుని ప్రేమను తెలియచేయడానికి, దేవుని రక్షణలోనికి నడిపించడానికి. సో విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. నెలకి నలుగురినైనా కూడా 48 మెంబర్స్ని ఒక ఇయర్కి తీసుకురావచ్చు. ఈరోజు గుర్తుంచుకోవాలి, మనం రక్షింపబడి ఎన్ని నెలలైంది, ఎన్ని గంటలైంది, ఎన్ని సంవత్సరాలైంది, ఎన్ని సంవత్సరాలు గడిచిపోతుంటున్నాయి, మన అకౌంట్స్లో ఎన్ని ఆత్మలు ఉంటున్నాయి అన్నది మనం గ్రహించాలి. దేవుడు ఎందుకు మనల్ని అభిషేకించాడు, దేవుడు ఎందుకు మనకు రక్షణ ఇచ్చాడు అన్న వాటిని మనం గుర్తుంచుకోవాలి ఈ యొక్క ఉదయకాల సమయంలో. సో మనం ప్రశ్నించుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రజలందరికీ అక్కడ వాక్యం సెలవిస్తుంటున్నది. ప్రజలందరికీ కూడా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. ఈరోజు ఆ సంతోషం మనం గుర్తుంచుకోవాలి. పాట ఉంటుంది కదా, సంతోషమే సమాధానమే, ఈ సంతోషం నీకు కావాలన్నా నేడే యేసు నొద్దకు రమ్ము అన్న చక్కని పాట ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోవాలి, అనేకులు ప్రభు సన్నిధికి తీసుకురావడానికి మనందరం కూడా సిద్ధపడి అనేకులు సిద్ధపరచాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి తెలియచేస్తుంటున్నాను, జ్ఞానుల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక జ్ఞాని అనేటువంటి యొక్క వ్యక్తులు ఏం చేశారో మనకు తెలుసు. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంటున్నది. వివేకం కలిగిన నరుడు ధన్యుడని సామెతలు 3:13లో మనం చూస్తాం. ఈ లోకంలో జీవించినప్పుడు మనం ఒక జ్ఞానంగా మనం నడుచుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 2:2 కూడా మనం చూస్తే క్రీస్తుని వెతికినటువంటి జ్ఞానులు మనం చూస్తాం. ఈరోజు దేవుని సన్నిధి కూడా మనం వెతకాలి. ఇదివరకు మనం నేర్చుకుంటూ వచ్చాం లూదియా గురించి. దేవుని సన్నిధిని వెతికింది, ఆమె హృదయం తెరవబడింది, ఆమె కుటుంబం రక్షింపబడింది. ఈరోజు మనం కూడా ఏంటంటే దేవుని సన్నిధిని వెతికే వారంగా ఉండాలి. ప్రభు సన్నిధిలో ఈ యొక్క జ్ఞానులు ఏ స్థితిని చేశారంటే దేవుని సన్నిధి వెతికారండి. ఎక్కడ ఆ నక్షత్రం ఎక్కడైతే ఉంటున్నదో గ్రహించి వెతికారు వారు అందరూ కూడా. వెతకడం మాత్రమే కాదు కానీ కనుగొన్న తర్వాత మత్తయి సువార్త 2:9 రెండవ పాయింట్ అక్కడ ఉంటుంది ఏంటంటే నక్షత్రం వెంబడించినటువంటి జ్ఞానులు మనం అక్కడ చూస్తాం. వెంబడించడం మాత్రమే చేయలేదు కానీ అదే మత్తయి సువార్త 2:11 మనం చూస్తే క్రీస్తును పూజించినటువంటి జ్ఞానులను మనం చూస్తాం. అక్కడ దేవుని ఆరాధించినటువంటి జ్ఞానులను మనం అక్కడ చూస్తాం. అదే మత్తయి సువార్త 2:11 క్రీస్తుకు కానుకలు ఇచ్చినటువంటి జ్ఞానులు మనం చూస్తాం. ఈరోజు ప్రభు కొరకు మనం ఇచ్చేటువంటి బహుమానం ఏదైనా ఉందంటే మన ఆస్తులు ఇచ్చినా కూడా దేవునికి సరిపోదండి. మనం దేవుని కొరకు ఆత్మను సిద్ధపరచాలి ప్రభు సన్నిధిలో. ఒక ఆత్మ కొన్ని వేల ఆత్మలకు ముడిపడి ఉంటుందని ఎప్పుడు చెప్తూ ఉంటాను. 5వదిగా మనం చూస్తే మత్తయి సువార్త 2:12 మార్గము మార్చుకున్న జ్ఞానులు. మనం జ్ఞానంగా ఉంటున్నాంలేని కాదు కానీ మన మార్గములో, త్రోవలో, ఆత్మీయ స్థితిలో మనం జ్ఞానము కలిగి ప్రభు సన్నిధిలో మార్గము మార్చుకునేటువంటి స్థితి మనకు ఎదురైనప్పుడు మార్చుకోవాలి. ప్రభు సన్నిధిలో మార్చుకోవాలి, జ్ఞానంగా నడుచుకోవాలి దేవుడు తెలియచేసిన రీతిగా. సో ఇక్కడ మనం నేర్చుకుంటూ వచ్చాం. 5 విషయాలు మనం చూసాం. జ్ఞానులు ఎటువంటి స్థితిలో, టైం లేదు కాబట్టి ఫాస్ట్ చెప్పాను మీకు. మనం కూడా ఈ లోకంలో జ్ఞానంగా నడుచుకోవాలి. ఆ ఆత్మను సిద్ధపరిచేటువంటి విషయంలో వివేకము కలిగినటువంటి వారమై ఉండాలి. కాబట్టి గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. అటు స్థితి మనం కలిగి మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మత్తయి 2:2 మనం చూసాం, క్రీస్తుని వెతికినటువంటి జ్ఞానులు మనం చూసాం. మత్తయి సువార్త 2:9 మనం చూసాం,
నక్షత్రమును వెంబడించినటువంటి జ్ఞానులు మనం చూసాం. ఇదే మత్తయి సువార్త 2:11 మనం చూసాం క్రీస్తును పూజించిన జ్ఞానులు. ఇదే మత్తయి సువార్త 2:11 మనం చూసాం క్రీస్తును కానుకలు ఇచ్చినటువంటి జ్ఞానులు మనం చూసాం. అదే రీతిగా మత్తయి సువార్త 2:12 చూసినప్పుడు మార్గమును మార్చుకున్న జ్ఞానులు కూడా మనం చూసాం. ఈ లోకంలో మన హృదయం దేవుని వైపు తిరిగి లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మనం మర్చిపోయి ప్రభు కొరకు మనం జీవించినప్పుడు, దేవుని కొరకు మనం జీవించినప్పుడు, దేవుని కొరకు మనం సిద్ధపడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఈ జ్ఞానులు ప్రభు కొరకు ఏంటంటే కానుకలు సమర్పించినట్లుగా మనం చూస్తాం. బంగారు సామ్రాణి బోలం వాటికి సాదృశ్యాలు కూడా నేను గడిచిన క్లాసెస్లో మీకు తెలియజేస్తూ వచ్చాను. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే దేవుడు ఈ లోకంలో ఎందుకు పుట్టాడో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆయన పర్పస్ ఏమై ఉంటున్నదో కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ లోకంలో నీవు నేను మనమందరం కూడా మన పాపంలో ఆయన విడిపించడానికి ఎందుకు ఈ లోకంలో పుట్టాడంటే మత్తయి సువార్త 1:21 ప్రకారం మన పాపం నుండి మనల్ని విడిపించడానికి. అట్ ద సేమ్ టైం అపోస్తుల కార్యం 3:26 మనం చూస్తే మనల్ని ఆశీర్వదించడానికి ఈ లోకంలో పుట్టాడు ఆయన. లూకా సువార్త 2:11 ప్రకారం మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు. గలతీయులకు రాసిన పత్రిక 4:4-5 ప్రకారం దేవునికి మనం బిడలుగా చేర్చుకోవడానికి ఈ లోకంలో ఆయన జన్మించి ఉంటున్నాడు. పాపం నుంచి విడిపించి మనందరినీ కూడా విమోచించి ధర్మశాస్త్రం నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. సో ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ఆ రోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 2:4-5 ప్రకారం ఆయన ఎక్కడ జన్మించాడు? యూదా బెత్లెహేములో అను అల్పమైనటువంటి గ్రామంలో జన్మించాడు. ఈరోజు మన హృదయాల్లో ఆయన జన్మించి ఉంటున్నాడు అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి నీవు నేను మనందరం కూడా ప్రభు కొరకు జీవించాలని ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో వారు చేసినటువంటి యొక్క క్రియలన్నిటిని బట్టి మనం గుర్తు చేసుకోవాలి. ఈ జ్ఞానులు 3 విషయాలు చేసినట్లుగా మనం చూసాం. బంగారు తీసుకుని వచ్చారు. క్రీస్తుకు ఆ యొక్క రాజరికంలో గుర్తుగా మనకు తెలుసు ఈ యొక్క బంగారం అనేటువంటిది. ఆల్రెడీ టాబర్నాకులో మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. బంగారు సాంబ్రాణి గురించినటువంటి విషయాలు, బోలం గురించినటువంటి విషయాల గురించి కూడా. యేసుక్రీస్తు ప్రభులు వారు ఏంటంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు కాబట్టి బంగారం అనేటువంటి అమూల్యమైనటువంటి విలువైనటువంటి లోహములు అన్నిటికన్నిటి కూడా రాజులకు బహుకరింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వాటి గురించి మనం చూస్తే మాథ్యూ చాప్టర్ 2:2లో, కీర్తన 47:2 అదే రీతిగా 7-8 మనం చూస్తాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6:15 కూడా మనకు తెలుసు బంగారు గురించినటువంటి విషయాలు అక్కడ ఉంటాయి. సామ్రాణి దేనికి సాదృశ్యం అంటే క్రీస్తు ప్రధాన యాజకుడు అని గుర్తించారు వారు. యాజకుడు అనగా మధ్యవర్తి, ప్రజల పక్షమున విజ్ఞాపన చేయవాడు. ఆదాము చేసినటువంటి యొక్క పాపము బట్టి బంధం కోల్పోయింది. తండ్రికి ఆ యొక్క ఉన్నటువంటి కుమారునికి దేవుని బిడలకి తిరిగి ఆ యొక్క బంధాన్ని కట్టడానికి, తిరిగి దేవుని సన్నిధిలో చేర్చబడడానికి, మనందరినీ కూడా రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడని గుర్తించారు వారు. సాంబ్రాన్ని వారు తీసుకుని వచ్చినట్లుగా మనకు తెలుసు. హెబ్రీ 4:14లోను, రోమా 8:33-34లోను, ఎఫెసీ 2:14-18 అక్కడ వ్రాయబడి ఉంటున్నది. మన ప్రధాన యాజకుడుగా మనం గుర్తించాలి. ఆయనే మధ్యవర్తి అని వారు గుర్తించారు. ప్రభువుకు కానుకలు సమర్పించారు. బోలం క్రీస్తు శ్రమలకు, మరణమునకు సూచనగా మనం చూస్తుంటున్నాం. ప్రభు ఈ లోకంలో జీవించి చివరిలో మనం చూస్తే మానవుల కొరకు ప్రాణం పెట్టినట్టుగా మనకు తెలుసు. మార్కు సువార్త 10:45, యోహాను సువార్త 18:19 అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఈరోజు మనం గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో ఆయనను చేర్చుకున్నటువంటి మనం కూడా నిరంతరం కూడా ఏంటంటే పాటల ద్వారా, వాక్యం ద్వారా దేవుని యొక్క సన్నిధి, నీతిమంతుల గుడారంలో రక్షణ సునాదం వినబడున్న వాక్య ప్రకారం నీవు నేను మనమందరం కూడా ఆ పరిమళాన్ని, క్రీస్తును ధరించుకున్నటువంటి నీవు నేను మనందరం కూడా ప్రకాశిస్తూ అనేకుల కొరకు జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో చేరొచ్చినటువంటి మనందరినీ బట్టి ప్రభుత్వంలో స్తుతిస్తుంటున్నాను. దేవుని యొక్క నామమును మహింపరుస్తున్నాను. మళ్ళీ చెప్తుంటున్నాను, మనం ఎంత వాక్యం చదివినాం అనేది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఎంత వాక్యం చదివామన్నది ఇంపార్టెంట్ కాదు. ఎంత వాక్యం మనలో ఉన్నది అనేది కూడా ఇంపార్టెంట్ కాదు. బట్ ఆ వాక్య ప్రకారం ఎంతగా మనం జీవిస్తున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. క్రియలు లేని విశ్వాసం మృతం అని వాక్యంలో సెలవిస్తుంటున్నది. ఈరోజు మనం ప్రభు కొరకు జీవించడానికి ఒక పౌరుషం కలిగి ప్రభు కొరకు జీవించడానికి సిద్ధపడాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ఇలా మీరు క్యాల్కులేషన్ నేర్చుకుంటే ఒకవేళ మీ కెపాసిటీ వారానికి ఒకరే ఉండవచ్చు. ఒకవేళ రోజుకు ఒకరైనా కూడా రక్షించినప్పుడు మంత్కి 30 మెంబర్స్ ఇలా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 12:36 360 మెంబర్స్ని మనం రక్షించవచ్చు ప్రభు సన్నిధిలో. ఈరోజు చర్చెస్ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు?
లేకుంటే సంఘాలు ఎందుకు డెవలప్ అవ్వట్లేదంటే కేవలం నాట్ ఓన్లీ పాస్టర్స్ వి డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీవన్. ఎవ్వరిని కూడా మనం బ్లేమ్ చేయడానికి లేదు. మనం ప్రభు కొరకు ప్రయాసపడినట్లయితే సంఘం ఎస్టాబ్లిష్ అవుతది. సో, ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ఈరోజు మొదలుకొని ఒక తీర్మానం తీసుకుందాం ప్రభు సన్నిధిలో. అందరూ కూడా ప్రార్థనలో ఏకీవించండి. ప్రేరేపింపబడిన వారు ఆత్మ ప్రేరేపణ చేత మరి దేవుని సన్నిధిలో ప్రభువా నీ కొరకు వారి దేవుని కొరకు ఒక తీర్మానం తీసుకొని దేవుని కొరకు జీవించున్నట్లుగా ఒక తీర్మానంతో కూడినటువంటి ప్రార్థన సిద్ధపడినటువంటి వారు చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. అందరూ కూడా మీరు ఏదైతే వాక్యాన్ని విన్నారో ప్రభువా నేను ఈ రీతిగా నీ కొరకు జీవించాలని ఆశపడుతున్నానని ఎవరెవరైతే సిద్ధపడి ఉంటున్నారో మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఒకరు ప్రార్థనలో లీడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ లార్డ్. స్తోత్రం ఇట్లుగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి ప్రభువా ఈ ఉదయ కాల సమయంలో ప్రభువా నీ ఘనమైన లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ఆలోచనకర్తవు ప్రభువా నీకే స్తోత్రములు తండ్రి. అయ్యా మాకు సమీపంగా ఉన్న దేవుడు ప్రభువా నీకే స్తోత్రములు తండ్రి. ఉదయ కాల సమయంలో ప్రభువా మంచి విషయాలు మాతో మాట్లాడిన రీతిగా నీకే స్తోత్రములు ప్రభువా. అయ్యా నిజంగా నువ్వు మా హృదయాలలో జన్మించాలి ప్రభువా నీకే స్తోత్రములు ప్రభువా. ఆత్మల భారము కలిగిన తండ్రి నీ సన్నిధానంలో జీవించు భాగ్యము దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. అయ్యా నశించిపోచున్న ఆత్మలు ఎన్నో కలవు తండ్రి ప్రభు. ఆత్మలన్నిటి విషయమై ప్రభువా మేము ప్రార్థించే వారుగా నాయన భారము కలిగిన వారిగా ఉండుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభు. ఈ ఉదయ కాల సమయంలో నాయన సహాయం దయచేయండి ప్రభువా నీకే వందనాలు ప్రభువా. అయా సమర్పణ జీవితము కలిగిన ప్రభువా అనేకమైన ప్రభువా నా తండ్రి విపత్తులు ఉన్నాయి ప్రభు. వాటన్నిటి నిమిత్తము ప్రభు ప్రార్థించే కృపను దయచేయమని అడుగుతున్నాను. ఈ ఉదయ కాల సమయంలో వాక్యానుసారమైన జీవితమును దయచేయండి ప్రభు. నీ కృపలో భద్రపరచమని అడుగుచున్నాను. తమ్ముడు ఎన్నో విషయాలు చెప్పి ఉన్నాడు ప్రభు. నీకే స్తోత్రం. ఆ విషయములు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మంది యవన బిడ్డలు ప్రభు ఉన్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన కుడిగాని ఎడమగాని త్రుట్టిల్లకుండా ప్రభు అందరూ నాయన నీ సన్నిధానంలో ముందుకు సాగే కృపను దయచేయమని అడుగుచున్నాం. ఉదయ కాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డను దర్శించు ప్రభు. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన రీతికై స్తోత్రంలో ప్రభు. ఆత్మలో నా తండ్రి ప్రేరేపణ కలుగజే ప్రభు. నీకే స్తోత్రం నాయన. వారు ఇటువంటి సమర్పణ జీవితం కలిగి ఉన్నారు ప్రభు. నాకైతే తెలియదు కానీ ప్రభు సమస్తమును ఎరిగిన వాడవు సమస్తమును చూచున్న దేవుడు కనుక నాయన అయా యవనస్తులు భారము కలిగిన ఆయన నీ కోసం ముందుకు సాగే ప్రభు నాయన సమర్పణ కలిగిన జీవితంలో ప్రతి ఒక్క బిడకు దయచేయమని అడుగుతున్నాను. ఈ ఉదయ కాల సమయంలో ప్రభు అయా దర్శించండి ప్రభు. అయా ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభు. హృదయాలను పరిశోధించు వాడవు పరిశీలించు వాడవు పరీక్షించు వాడవు కానీ నాయన వాక్యముని విని వదిలిపెట్టే వారిగా కాకుండా నాయన వాటిని గైకొని ప్రభు ఆచరించే వారిగా ఉండటకు సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభు. నిద్రమత్తులు ఎండొద్దన్నావు ప్రభు. సహాయము దయచేయండి ప్రభు. ప్రతి బిడ్డను మీరు దర్శించండి ఉదయ కాల సమయంలో ప్రభు. మై లార్డ్ జీసస్ సహాయము దయచేయండి పరిశుద్ధాత్మడా. నీ కృపతో ప్రతి ఒక్క బిడ్డని దర్శించినందుకు స్తోత్రములు ప్రభు. యేసునామములో గొప్ప కార్యములు జరిగించు ప్రభు ప్రతి బిడ్డ జీవితంలో ప్రభు. అందరూ యవనస్తులే ప్రభు. ఎవ్వరు త్రుటిల్లకూడదు ప్రభు. అయా నీకై భద్రపరచబడాలి ప్రభు. నీకై ముద్రించబడాలి కనుక నాయన ప్రతి ఒక్క బిడ్డని ఉదయ కాల సమయంలో ప్రభు నీ వాక్యం ద్వారా దర్శించినందుకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ నాయన ఇప్పుడు ఆరాధనకు సిద్ధపడుచు వెళ్ళుచున్న ప్రతి ఒక్క యవ్వన బిడ్డతో ప్రభు మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాను. ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను దయచేయమని అయా రాజేష్ ను బలపరిచినైనా బిడ్డకున్న ప్రభు ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల దయచేయమని అడుగుతూ ఉన్నాను ప్రభు. నీకే స్తోత్రముల నాయన. అయ్యా మనుషులు ఎవరు గ్రహింపలేరు గాని ప్రభు నువ్వు గ్రహించుచున్న దేవుడు చూచుచున్న దేవుడు కనుక నాయన ఎవరి బిడ్డను దర్శించు ప్రభు. ప్రతి విషయంలో బిడ్డను ముందుకు సాగిపోయేట కృపను దయచేయమని అడుగుతున్నాను ప్రభు. ఆ బిడ్డ సిద్ధపడటమే కాకుండా అనేక మంది యవన బిడ్డలను ప్రభు పురికొల్పుచ్చు ముందుకు సాగిపోతుండగా నాయన అయ్యా నీ కృప నుంచి నాయన ఇంకా నీ ఆత్మ జ్ఞానంతో నింపు ప్రభు. నీకే స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి యవన బిడ్డ నీ చేతులుగా అప్పజెప్తున్నాయన అయా వాక్యమును నా తండ్రి మరి ఒక్కసారి ప్రభు మా జీవితంలో ముద్రించడానికి సహాయం దయచేయమని నీ కృపలో బలపరచమని నాజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ 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 ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క ప్రేయర్లో లీడ్ చేసినందుకు. మన పరమత అనేటువంటి దేవుని ప్రేమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసము ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరవచ్చిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలంతో ఉండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్.
థ్యాంక్ యూ బ్రదర్. ఈ ఉదయకాల సమయంలో చాలా విషయాలు మేము నేర్చుకున్నాం బ్రదర్. ప్రజలందరకు కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. నిజంగా ఇది రియల్లీ గుడ్ న్యూస్ మనకి. మనకి కాదు ప్రజలందరికీ కూడాను. అయితే ఇది అందరూ తెలుసుకోవాల్సింది. క్రిస్మస్ అంటే కేవలం ఒక ఫెస్టివల్‌గా కాదు గానీ, అందులో ఉన్నటువంటి అర్థాన్ని మనము తెలుసుకున్న వారముగా ఉండాలని ఈరోజు తెలుసుకున్నాం బ్రదర్. అదే విధముగా జీసస్ మన మన కొరకు ఎందుకొచ్చారు? మన కొరకు అసలు ఏం చేశారు? అవన్నీ మనం నిజంగా తెలుసుకున్నట్లయితే నిజమైన ఆరాధన అనేది మనలో నుండి వస్తుంది అని ఈరోజు మేము నేర్చుకున్నాము. అదే విధముగా క్రీస్తుని తెలుసుకున్నటువంటి మనము ఇంకా మనపై చాలా బాధ్యతలు దేవుడు అప్పగించినట్లు ఈరోజు తెలుసుకున్నాం బ్రదర్. ఎందుకంటే రక్షించబడినటువంటి మనము, ఆశీర్వదించబడుతున్నటువంటి మనము అనేకులకు కూడా అనేకులను రక్షించే వారముగా ఉండాలి. చీకటిలో ఉన్న వారిని, బంధింపబడిన వారిని, దీనులను అంటే ఆయన ఆయన నామమును ఎరుగని వారిని, ఆయన రక్షణను ఎరుగని వారికి ఆయన రక్షణను తెలియజేసేవారిగా ఉండాలని ఈరోజు నేర్చుకున్నాం బ్రదర్. నిజంగా మన అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్ ఉండినప్పుడు మనకి ఏ విధముగా అయితే కొంచెం బాధ అనిపిస్తదో, అదే విధముగా ఆత్మలను మనం రక్షించలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా అంతే అదే విధముగా మనం ఫీల్ అవ్వాలి అని ఈరోజు నేర్చుకున్నాం బ్రదర్. థాంక్ యూ. ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు దేవుడు మనల్ని ఎంతో చక్కగా నడిపించారు. అయితే ఆహ్, ప్రార్థించి సహకరించిన వారికి, అదే విధముగా పాటలు పాడి సహకరించిన వారికి నా ప్రత్యేకమైన వందనాలు. అదే విధముగా ఆరాధనలో నడిపించినటువంటి బ్రదర్‌కి నా ప్రత్యేకమైన వందనాలు. అదే విధముగా మనకి వాక్యాన్ని అందించినటువంటి బ్రదర్‌కి నా ప్రత్యేకమైన వందనాలు. అదే విధముగా ఏకీభవించిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అదే విధముగా వాక్యంను చదివి సహకరించిన వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. సాయంత్రం జరుగుతున్నటువంటి బైబిల్ క్విజెస్‌లో వాక్యంను చదివి ప్రార్థనా పూర్వకంగా అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. ఒకరికొకరు వందనాలు తెలియచేసుకొని దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ అన్నా.